హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో ఈ శారీకి నేను వర్క్ ఎలా చేశాను, ఈ శారీని ఎలా హైలైట్ చేశాను అన్నది చూపిస్తున్నానండి. ఇది పైతాని స్టైలు మోడల్ శారీ. కస్టమర్ ఏంటంటే శారీకి కుచ్చులు వేయించమన్నారండి. సింపుల్గా నేను శారీలో 2 కలర్స్ వచ్చినాయి కదండి, ఆ 2 కలర్స్ యూజ్ చేసుకుని గోల్డ్ అండ్ సీ గ్రీన్ యూజ్ చేసి కుచ్చులు వేయించానండి. ఇలాగా ఇది ఎక్కువ లెంత్ కాకుండా 2.5 లెంత్ అండి. ఇది కూడా కుచ్చు అనేది. దానివల్ల ఏంటంటే ఎక్కువ లెంత్ ఉంటే బాగోదండి. 2.5 అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత సింపుల్గా నీట్గా ఉండడానికి పైన గోల్డ్ బీడ్స్ యాడ్ చేయించానండి. ఈ బీడ్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం మోడల్గాను ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుందండి. మరి సింపుల్గా కాకుండా ట్యాజల్స్ వేయడం వల్ల ఈ శారీకి లుక్ అనేది కూడా బాగా నీట్గా క్లాసీ లుక్ ఉంటుందండి. శారీ కట్టుకున్నప్పుడు కూడా ఆ ట్యాజల్స్ వల్ల శారీకి మంచి లుక్ వస్తుందండి. ఈ శారీకి నేను బ్లౌజు వాళ్ళు కస్టమరు సింపుల్ కంప్యూటర్ వర్క్ అడిగారండి. నేనేం చేశానంటే శారీలో బార్డర్లో ఫ్లవర్స్ని లీవ్స్ డిజైన్ ఉన్నది కదండి, అది వర్క్ సెలెక్ట్ చేసి వేయించాను. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ వచ్చేలాగా నేను వర్క్ చూసుకుని సెలెక్ట్ చేసి అది వేయించానండి. వాళ్ళు బార్డర్ కంపల్సరీ ఉండాలన్నారు. బార్డర్ కింద కూడా బ్లౌజ్లో ప్లెయిన్ దగ్గర వర్క్ వేయించి అది తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశానండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇలా యాడ్ చేసినట్టు కూడా తెలియదండి, అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూసారా, ఆ బార్డర్ కింద అలా వర్క్ లీవ్స్ మనం అంచుకి కింద వేయించడం వల్ల మంచి లుక్ అనేది తెలుస్తుందండి. తర్వాత శారీలో ఉన్న గ్రీన్ కలర్ ఉంది కదండి, అదే కలర్తో బ్యాక్ బుటీస్ వేయించాను. ఫ్రంట్ కూడా చూడండి వర్క్ అనేది ఎంత నీట్గా ఉందో, ఫినిషింగ్ కూడా అంతే లుక్ ఉంటుందండి. ఇది షేప్ బ్లౌజేనండి. ఈ బార్డర్ కూడా చూసారా, కింద అలా వర్క్ వేయించడం వల్ల బార్డర్ కింద లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం నీట్గా కూడా ఉంటుందండి. బ్యాక్ వచ్చేసి పైపింగ్ ఇచ్చానండి. బ్యాక్ నెక్ ఏమో ఇలా వచ్చింది. వాళ్ళు ట్యాజల్స్ కూడా ఎక్కువ ఏమీ వేయొద్దన్నారండి. తాళ్ళు ఓన్లీ సింపుల్గా తాళ్ళు పెట్టేయమన్నారు, అందుకే సింపుల్గా తాడు పెట్టేశాను. తర్వాత ఫినిషింగ్ కూడా చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఇచ్చాను అన్నది. మనకి చూస్తేనే తెలుస్తుందండి నీట్ ఫినిషింగ్ ఉంది బ్లౌజ్ అని. లోపల ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉంటుందండి. నేను ఇంకా ఓవర్లాక్ చేయాలి, ఓవర్లాక్ చేసి అప్పుడు కస్టమర్కి ఇస్తానండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉన్నది అన్నది చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.